చెప్తా ఉంటా. నేను జీవితంలో ఎన్నో ఆశయాలు ఉన్నాయి. నాకు 7.2 హైట్ పెరగాలని అనుకున్నా, కానీ దేవుడు నాకు ఇంతే హైట్ ఇచ్చింది. తమ్ముడు నువ్వు అట్లా చూడకులే. నెక్స్ట్ ఇంకే ఏమున్నాయి సార్, అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అది చెప్పలేదు. మీరు జిమ్ చేస్తున్నారా? జిమ్ అంటే సార్ అది కాదు సార్, మీరు బాడీ ఫిట్నెస్ కోసం అడగలేదు నేను. వాట్ ఏ ఆమ్ సార్. సార్ రియల్లీ మీరు నాకు మోడల్ రోల్ సార్. సార్ ఇంకొకటి సార్, అసలు విషయం మీరు చెప్పలేదు. ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు మీది. ప్రొఫెషన్ ఏంటండి? దాన్ని ఏమంటారు, అది కూడా వస్తుంది కానీ ఇట్లా ఏది చెప్పమ్మా. ప్రొఫెషన్, సారీ సార్, ప్రొఫెషన్ ఏంటి సార్ మీది? ప్రొఫెషన్ మేము అక్కడ తాజ్ బంజారాలో అంటే లీజ్ తీసుకున్నామండి. అది ఉంది, అదొక సైడ్ బిజినెస్. అండ్ ఇంకొకటి ఉన్నాయి అక్కడ. ఏం కంపెనీ అది? మీ పిఏ గారు ఎందుకు సార్ కెమెరాలో? మళ్ళీ మీరే మాట్లాడారు సార్. అంటే ఎన్నో కంపెనీస్ ఉన్నాయి దాంట్లో. రీసెంట్గా చెప్పింది గుర్తుకు లేదండి నాకు సరిగా. సరే, ఏంజల్ బ్రోకింగ్ అనే ఒకటి స్టార్ట్ చేసినాం మేము అక్కడ బాంబేలో. స్టాక్ ఎక్స్చేంజ్లో జాయిన్ అయ్యామండి. మీరు జాయిన్ అయ్యారా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేశారా? బ్రోకింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాము. ఓకే 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 ఓకే. దాదాపుగా ఇండియాలో చాలా ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 1000 కంపెనీస్ ఉండొచ్చు. సార్ మీరు ఇంత ప్రొఫెషన్ కదా, ఈ చూస్తే ఈ ఏరియా ఏంటి సార్? మరి ఈ ఊరు ఏరియా, పెరిగిన ఏరియా, పుట్టిన ఏరియా, అంటే నాకు ఇలాంటి వాళ్ళతో ఉండాలని చాలా ఆశ నాకు. ఓకే, మరి ఇదేంటి సార్ చూస్తుంటే ఏదో స్కూల్ లాగా, గవర్నమెంట్ స్కూల్ లాగా ఉంది. చిన్నప్పుడు నేను ఇలాంటి స్కూల్లో చదువుదాం అనుకున్నాను, కానీ నాకు రాలేదు అలాంటిది. అందుకని ఇట్లా చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాను. అంటే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తాను. అలా కాదు సార్, మీరు ఇలాంటి సార్, హలో సార్, డాక్యుమెంట్ అయిపోలేదు. అలా కాదు, దాన్ని బాల్ అంటారండి. అక్కడ ఉన్నాయి 3 స్టంప్స్ అంటారు. ఇక్కడ ఈయన బౌలర్, ఇక్కడ మన మెడలో ఉంది చైన్ ఒకటి. అది షార్ట్ అంటారు, కానీ స్టెప్ క్యాచ్ అవుట్ అంటారు. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డైరెక్ట్ క్యాచ్ ఉంటుంది కదా, స్టెప్ క్యాచ్ అవుట్ ఉంటుంది. సార్ ఇంతకు మీ పేరు చెప్పలేదు సార్, పేరు చెప్పి వెళ్ళిపోండి. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా, అర్జున్ నా పేరు.